భారతీయులయ్యి ఉండి మన భారత భూభాగంలోకి వెళ్ళడానికి మనకు వీసా కావాలి. రేపు అరుణాచల్ వెళ్ళాలన్నా, నాగాలాండ్ వెళ్ళాలన్నా, మేఘాలయ వెళ్ళాలన్నా, మిజోరాం వెళ్ళాలన్నా మీకు వీసా కావాలి. ఆ వీసాని వాళ్ళు ఇన్నర్ లైన్ పర్మిట్ అని పిలుస్తారు. మీరు అరుణాచల్కి వెళ్ళాలంటే అప్లై చేయాలి. మీ ఆధార్ కార్డు, ఫోటోలు, అప్లికేషన్లు అన్ని ఇచ్చి ఎందుకు వెళ్తున్నారు ఇవన్నీ చెప్తే మీకు వారం రోజులు పర్మిషన్ ఇస్తారు. అంటే నా దేశంలో నేను వెళ్ళడానికి నా హక్కు లేదు. అలాగే నికోబార్ ఐలాండ్స్ లో కూడా మీకు వెళ్ళడానికి వీల్లేదు. అటువంటి వెసులుబాటు లదాఖ్ వరకు అక్కడ డెవలప్మెంట్ వరకు అక్కర్లేదు. సోనం వాంగ్చుక్ చేసినటువంటి ఉద్యమం అంతా కూడాను ఇక్కడ మనకు లదాఖ్ లో మనుషులు లేదు. కొన్ని వేల చదరపు కిలోమీటర్లో మనకంతా ఒక పెద్ద ఎడారు, కొరికే చలి, సూర్యరశ్మికి అడ్డుపడనటువంటి పొల్యూషన్ లేనటువంటి ప్రాంతం అదంతా. మనం అక్కడ కొన్ని వేల చదరపు కిలోమీటర్లో సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని మనం విద్యుత్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. దానికి ఎందుకు అపోజ్ చేస్తున్నాడు ఆయన? ఇది అర్థం చేసుకోవాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైనా టిబెట్ సైడ్ వాళ్ళు కంప్లీట్ గా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ మనం రోడ్లు వేసుకుని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాకా మనం వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. దాన్ని ఆయన ఎందుకు అపోజ్ చేస్తున్నాడు? ఇది అపోజ్ చేస్తే దీనికి ఎవరు లాభపడతారని అర్థం చేసుకోవాలి. జనరల్ రూల్ ఏంటంటే రమాన్ మ్యాగ్సెసే అవార్డు ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరి భావజాలం భారతదేశానికి వ్యతిరేకంగానే అనుకుంటున్నాం. ఈయన కూడా సోనం వాంగ్చుక్ రమాన్ మ్యాగ్సెసే అవార్డు వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి అక్కడ డెవలప్మెంట్స్ అన్నది మన దేశ అఖండతకు, మన దేశ భద్రతకు హాని కలిగించే దిశగా జరుగుతున్నది. అమాయక ప్రజలు పాపం బౌద్ధులు, వాళ్ళు చాలా శాంతి కోరుకునేటువంటి వ్యక్తులు, అన్యం పుణ్యం ఎరగినటువంటి వాళ్ళు, వీళ్ళు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్, వీళ్ళు చేస్తున్న ఉద్యమాలకు వాళ్ళు ప్రభావితమయ్యి అది సత్యమని నమ్మి మన వ్యతిరేకంగా వాళ్ళు ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. అది ఎప్పుడు కూడాను ప్రభుత్వము ఆర్మీతోటో అడ్మినిస్ట్రేషన్ తోటో ఏ ప్రాంతాన్ని వాడు కంట్రోల్లో ఉంచుకోలేదు. సైద్ధాంతిక పరంగా యుద్ధం చేయాలి. సైద్ధాంతిక పరంగా యుద్ధం చేస్తేనే మనం అక్కడ ఉన్నటువంటి నేరేటివ్స్ మనం ఓడించగలం. కాబట్టి దానికి ప్రత్యామ్నాయం మన దగ్గర కనిపించట్లేదు. ఈ రోజు బీజేపీ అక్కడ ఓడిపోయిందంటే దానికి కారణం ఏంటంటే బీజేపీ యొక్క పార్టీ అక్కడ వస్తున్నటువంటి నేరేటివ్స్ వ్యతిరేకంగా వీళ్ళు బలమైనటువంటి సమాధానం ఇవ్వలేకపోయారు కాబట్టి ఓడిపోయారు. అది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ బీజేపీయా కాంగ్రెస్ అని కాదు, కానీ దేశ వ్యతిరేకమైనటువంటి ఒక నెరేటివ్ అక్కడ తయారైంది లదాఖ్ లో. అది మన దేశానికే